యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రారంభమైన ఈ అధ్యయనంలో పౌలు పత్రికల వరకు మనం వచ్చి ఉన్నాం. ఒకే సందర్భం, సారాంశం కలిగి ఉన్న కారణంగా తిమోతి, తీతు పత్రికలను గత ప్రసారాల్లో ధ్యానించుకున్నాం. పౌలు చిట్ట వడంబడిక అయున్న చివరి దశను తెలియజేస్తున్న కారణంగా పౌలు పత్రికలన్నిటికీ తిమోతి 2వ పత్రికను చివరగా మనం ధ్యానిస్తున్నాం. పౌలు ఎదుర్కొన్న భయంకర సమస్యలు, పరిస్థితుల సందర్భాన్ని పౌలు చివరి మాటలయున్న తిమోతి 2వ పత్రికలో ధ్యానించబోతున్నాం. సంఘ కాపరి అనే ఉన్నతమైన పిలుపుకు పౌలు తిమోతికి తర్ఫీదునిస్తూ తన బోధకుడైన పౌలు ద్వారా తాను పొందిన శిక్షణ, తర్ఫీదు అంతటిపై పునర్విమర్శగా తిమోతి తన 2వ పత్రికను అందుకున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జింపుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటివారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. పౌలు తిమోతికి తన ఈ చివరి మాటలు తెలియజేస్తూ సంఘ కాపరిగా ఆయా సమస్యల్లో ఉన్నవారికి ఏ విధంగా సహాయము చేయాలో తెలియజేస్తూ వచ్చాడు. ఇదే పరిచర్యను ఈనాడు మనము సలహాలు ఇచ్చుట లేక కౌన్సిలింగ్ పరిచర్య అని అంటూ ఉన్నాం. పౌలు తిమోతిల కాలంలో ఈ పరిచర్య సంఘ కాపరి పరిచర్యలో ఒకటిగా ఉండేది. ప్రజలు తమ మట్టుకు తాము తమ సమస్యల్లో నుండి ఎలా బయటపడాలో అనేది పౌలు తిమోతిలే తమ విశ్వాసులకు తెలియజేస్తూ వచ్చారు. ఈ భాగములో ఎంతో ఆసక్తిదాయకమైన స్వయం అనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. నిఘంటువులో స్వయం అనే మాటకు ప్రత్యేకమైన లేక వ్యక్తిగతమైన అనే అర్థం కలిగి ఉంది. ఒక మనిషికి మరొక మనిషికి గల తేడా ఇట్టి ప్రత్యేక వ్యక్తిత్వాల ద్వారానే తెలుసుకుంటాం. ప్రతి మనిషి ఏమై ఉండాలో, ఏ విధంగా ఎక్కడ ఉండాలో, ఏమి చేస్తూ ఉండాలో అనేదంతా దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ముందుగానే సంకల్పించి ఉంటాడు. అయితే మనిషి దేవుని సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును ఉల్లంఘిస్తూ తనను తానే వ్యతిరేకించుకొని తన ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ తోటి సోదరీ సోదరుల వలె ఉండమని, లేక ఎవరికో పోల్చి ఎవరిని గూర్చియో మాట్లాడుతూ ఆ ఫలాని వ్యక్తిలా ఉండండని పిల్లల్ని ఒత్తిడి చేస్తూ తప్పు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిలా నటించాలంటే తమ అసలు వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. సంతోషమంతా నశించిపోతుంది. మనకు మనమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నిజంగా అదెంతో కష్టతరమైన పరిస్థితి అవుతుంది. ఈ విధంగా ఆయా కష్టాలు, సమస్యలు ఎదుర్కొని వారంతా తమ్మును తాము వ్యతిరేకించుకున్నవారే అయి ఉంటారు. పౌలు తన బోధల్లో, తన సలహాల్లో నీ మట్టుకు నీవే జాగ్రత్త పడుమని, అపవాది ఉరిలో చిక్కుకొని పోకుండునట్లు తన ఇష్టప్రకారము అపవాది ఎవరినైతే చెరపట్టాడో అటివారిని తప్పించి మేల్కొలిపే పరిచర్యను గూర్చి పౌలు తిమోతికి చెబుతూ ఉన్నాడు. బంధకాల్లో ఉన్నవారిని విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసుకుంటున్నాం గదా. బంధకములో ఉన్న వారి మీదుగా ప్రభు దాటిపోలేదు. యెషయా తనను గూర్చి ప్రవచించిన ప్రవచనమంతటిని తన నజరేతు ప్రణాళికలో ప్రభువు
నెరవేర్చడాన్ని గూర్చి మనం తెలుసుకున్నాం. అనేకులను ప్రభు తన ప్రణాళిక మేరకు విడిపిస్తూ వచ్చారు. ఈ విధంగా తమ ప్రత్యేకతను కోల్పోయి తమకు తామే వ్యతిరేకంగా ఉంటున్న అనేకుల సమస్యలను ప్రభు పందాలో ఎట్లు పరిష్కరించాలో పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి వారిని విడిపించే పరిచర్య, అపవాది బంధకాల్లో చిక్కుకున్న వారిని విడిపించే సేవ తేలికైనది కాదు. గనుక ప్రభు దాసుడు సాత్వికముతో జగడమాడనివాడుగా, సాధువుగా, సహించువాడిగా, బోధింప సమర్థుడుగా ఉన్నప్పుడే అట్టి పరిచర్య చేయగలడు. దేవుని ఆత్మ వారి జీవితాల్లో కార్యం చేసేటట్టుగా దేవుని దాసుడు దేవుని వాక్యాన్ని వారి ముందుంచాలి. తమ్మును ఎవరు విడిపించగలరో, తమ్మును విడిపించగల సత్యము వాక్యము ద్వారానే సమస్యల్లో ఉన్నవారు తెలుసుకోగలరు. దైవజనుడు లేక దైవదాసుడు వారికి వాక్యము వినిపించినప్పుడు పశ్చాత్తాపపడే ఆత్మను అట్టివారి హృదయాల్లోనికి పంపిస్తాడు. వారు సత్యము తెలుసుకుంటూ ఉన్నప్పుడే అట్టి పశ్చాత్తాపము వారిలో కలుగుతుంది. దేవుని వాక్య సత్యమే ఒక హృదయములో పశ్చాత్తాపాన్ని పుట్టించగలదు. ఈ విధంగా అపవాది ఉరిలో చిక్కుకున్నవారు విడిపించబడతారు. ప్రతి సేవకుడు గమనించవలసిన 4 అంశాలేమిటంటే: నేను కాదు, ప్రభువే. 2, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. 3, నేనేమి చేయలేను, ఆయనే చేయగలడు. 4, నేను చేసేది కాదు గాని నాలో ఉన్న ఆయన ఏమి చేయగోరుతున్నాడో అదే ముఖ్యం. ఈ విధంగా అద్భుతం సంభవించాక నేను కాదు, ప్రభువే చేశాడు అనగలగాలి. ఈ విధంగా అపవాది ఉరిలో చిక్కుకున్న వారిని విడిపించే పరిచర్య చేయగోరేవారు, ఈ పరిచర్య పొందినవారు తమంతట తాము ఏమీ చేయలేమనే మోషేకు కలిగినట్టి అవగాహనకు రావాలి. మోషే చేసినట్టి తీర్మానం మొదటిగా వారు చేయగలగాలి. మోషేకు దేవుడు పొదలో కనిపించినప్పుడు దేవుడే తన ద్వారా ఆయన ప్రజలను విడుదల చేయనున్నాడని, తనకు తానుగా మోషే ఏమీ చేయనవసరం లేదని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ సత్యాన్ని ఎవరూ మోషేతో చెప్పలేదు, దేవుడే చెప్పాడు. తిమోతికి కూడా అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ఇట్టి కార్యాలను చేస్తాడని పౌలు తెలియజేశాడు. దైవ సేవకుడు పరిశుద్ధాత్మ దేవునికొక సాధనంగా, ఒక కార్యకర్తగా ఉండగలిగితే చాలు. ఎవరికైతే విడుదల అవసరమో అట్టివారి జీవితాల్లోనికి దేవుని శక్తిని బలవత్తరంగా తీసుకొని రావడంలో దేవుని సేవకులు వాడబడతారు. రోమా చెరసాలలో భయంకర పరిస్థితుల్లో రేపో మాపో లేక కొద్ది గంటలకే చావబోతూ గబగబా ఈ పత్రిక వ్రాసి తిమోతికి పంపించిన పౌలు యొక్క భారభరితమైన హృదయం ఈ పత్రికలో ఎంతో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 4వ అధ్యాయం 5వ వచనం వరకు కొనసాగిన విషయాల్లో పౌలు అనేకసార్లు నీకు తెలుసు అనే మాటలు తరచుగా ఉదహరించాడు. ఈ భాగములో తిమోతి యొక్క విశ్వాస జీవితం, దేవుని వాక్యముతో అతనికి గల సంబంధం తెలియచేయబడ్డాయి. పౌలుతోటి తన సంబంధం ద్వారా విద్యాపరంగా తానేమి నేర్చుకున్నాడో ఆ విషయాలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. తిమోతి పౌలు ద్వారా ఎంతగా నేర్చుకున్నాడో అనేది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుండి మనం తెలుసుకోవచ్చు. నీవు నా వలన నేర్చుకొనిన సంగతులు అనేకులకు బోధించడానికి నమ్మకమైన సామర్థ్యం గలవారిని తిరిగి ఏర్పాటు చేయమని పౌలు చెప్పాడు. నమ్మకమైనట్టి సామర్థ్యం గలవారికి అప్పగించినప్పుడు వాక్య బోధ ఎందరికో అందుతుంది. ఈ విధంగా విశ్వాసులైన యవనస్తులకు దైవ విద్య అందించబడడం ద్వారా వాక్య పరిచర్య జరుగుతుంది. తిమోతి పొందిన వాక్య బోధ, లేఖన పరిజ్ఞానం పౌలు నుండి ఎక్కువ భాగం అతనికి అందించబడింది. ఈ విధంగా పౌలు నీవు నేర్చుకున్న వాటి నిమిత్తం ఏమి చేయబోతూ
ఉన్నావనే తిమోతిని ప్రశ్నించాడు పౌలు తన చివరి సమయములో తిమోతితో, నేనెట్టి వాడనో నీకు తెలుసు, నేను విశ్వసించిందేమిటో, నా జీవితం ఎట్టిదో నీకు బాగా తెలుసు. క్రీస్తు యందలి నా విశ్వాసము, దాని కొరకైన నా శ్రమ నీకు తెలుసు. నా ప్రేమ, నా సహనం నీకు తెలుసు. సువార్త ప్రకటనకు ఫలితంగా నాకు సంభవించినవి కూడా నీకు తెలుసు. అంతియోకయ, ఈకొనయ, లుస్త్ర మొదలైన చోట్ల నాకు సంభవించినవన్నీ నీకు తెలుసు. అయితే ప్రభు నన్ను తప్పించినది నీకు తెలుసు. ఈ విధంగా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకువారు హింస పొందుదురు. దుర్జనులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తాము మోసపోతూ అంతకంతకు చెడిపోదురని పౌలు చెబుతూ వచ్చాడు. అయితే నీకు బోధింపబడిన విషయాలను నీవు విశ్వసిస్తూ ఉండు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీవెరుగుదువు. గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకుడుగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వింటున్న నీవు నూతన విశ్వాసిగానో కొద్ది అనుభవం గల యవన పాస్టరవో అయినట్లయితే దేవుడు నిన్ను పరిపక్వ స్థితికి తీసుకుని రావాలని ప్రార్థించు. మొదటి 10 సంవత్సరాల సేవా జీవితం అనుభవం లేనిదైతే సేవలో ఎంతో గొప్ప నష్టం కలుగుతుంది. ఏదో ఊరికే చేస్తున్నాను అన్నట్టుగాక మొదట అనుభవజ్ఞులైన వృద్ధ నాయకుల దగ్గర శిక్షణ పొందాలి. సరి అయిన శిక్షణ లేని యవనస్తులు ఎందరూ ఈనాడు ఏ విధంగా నష్టపోతున్నారో దేవునికి తెలుసు. గనుక యవనస్తులు, అనుభవం తక్కువ ఉన్న యవన సేవకులు పౌలు ఇచ్చినలాంటి శిక్షణ కొరకు, మంచి నాయకుల కొరకు వెదకండి. యేసు ప్రభు సేవా ప్రారంభంలో ఆయనను వెంబడిస్తూ వస్తున్న కొందరిని చూచి, మీరేమి వెదకుచున్నారని ప్రభు అడిగినప్పుడు వారు, నీవు ఎక్కడ కాపురమున్నావని ప్రభువును ప్రశ్నించారు. అందుకాయన, వచ్చి చూడండి అని అన్నారు. వారు ఆయనతో పాటుగా వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయనతో బస చేశారు. ఆ విధంగా ప్రారంభమైన వారి స్నేహ బాంధవ్యం కుండా చివరకాయన పేరిట వారు మరణించగలిగారు. ప్రభువిచ్చిన ఆహ్వానాన్ని వారందుకొని ఆయన శిక్షణలో చేరి సువార్తికులుగా, అపోస్తలులుగా వారు పరిచర్యలో, ప్రభు విశ్వాసములో అభివృద్ధి చెందారు. శిక్షణ పొందడానికి శిష్యరేఖం చెయ్యాలి. శిష్యుడంటే చేయడం ద్వారా నేర్చుకునేవాడు, నేర్చుకుంటూ చేసేవాడై ఉన్నాడు. ఈ శిష్యరేఖానికి సమర్థవంతమైన పద్ధతి వచ్చి చూడడమయుంది. పౌలు తిమోతికిచ్చిన శిక్షణ ప్రభు తన శిష్యులకిచ్చిన శిక్షణ వంటిది. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో పౌలు ఇంచుమించు 13 సార్లు తన శ్రమ, తన సేవ, తన ఓర్పు, తన విశ్వాసం మొదలైనవన్నీ నీకు తెలుసు అంటూ వ్రాశాడు. పౌలును లుస్త్రలో వారు చావగొట్టినప్పుడు తిమోతి అక్కడ ఉండవచ్చు. పౌలు శ్రమల్లోనే తిమోతికి పరిచయమయ్యాడు. లుస్త్రలో తనకెదురైన శ్రమను పౌలు తిమోతితో చెప్పాడు. నా ప్రేమ నీకు తెలుసు అన్నాడు పౌలు. తిమోతికి పౌలు ప్రేమ ఎలా తెలుసు? పౌలు తన ప్రేమను తిమోతితో పంచుకున్నాడు. నా సహనము నీకు తెలుసు అంటూ ఉన్నాడు. అసలు వాస్తవముగా పౌలు సహనశీలుడు కాడు. అతడెంతో ఉద్రేక స్వభావము గలవాడై ఉంటూ ప్రజల వెంట పరుగెత్తాడు. మొదటి మిషనరీ యాత్రలో శ్రమ
సంభవించడములో మార్కు అనబడిన యోహాను ఇంటికి తరలిపోయాడని రెండవ యాత్రకు రానివ్వలేదు. అయితే తిమోతికి వ్రాసిన చివరి మాటల్లో మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు ఎంతో ప్రయోజనకరమైనవాడు, అతడు నాకవసరమని పౌలు వ్రాశాడు. అయితే బర్నబా మార్కును చేరదీయకపోతే మార్కు ప్రయోజకుడు కాగలిగేవాడు కాదు. ఈ విధంగా పౌలు ఒక విధంగా సహనవంతుడు కాకపోయినా ఏదో విధంగా సహనపరుడే. ఈ సహనము సహజసిద్ధమైన పౌలు స్వభావములో ఒక భాగం కాదుగాని ఆత్మఫలంగా ప్రాప్తించినదై ఉంది. తిమోతికి తెలియచేయబడిన విషయాలన్నీ, బోధింపబడిన విషయాలన్నీ విశ్వాస నీవైనవే అని తెలియజేశాడు. నీవు తెలుసుకున్న వాటిని గూర్చి నీవేమి చేయబోతున్నావని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఈ విధంగా ఎడతెగక మనము వింటూ నేర్చుకుంటూ వస్తున్న వాక్యము నిమిత్తం మనము చేయబోయేది లేక సాధించేదేమిటి అనే ప్రశ్న ఇప్పుడు మనకే ప్రాముఖ్యమైనది. జ్ఞానము మనిషిని యోగ్యుని చేస్తుంది. నేటి మన నాగరికత సమాజంలో మనం పొందిన జ్ఞానాన్ని బట్టి కూడా గొప్పగా అంచనా వేయబడడం జరుగుతూ ఉంది. అయితే దేవుని వాక్యం విషయంలో అన్నీ తెలుసుకోవడం, కంటత పెట్టడం మాత్రమే ముఖ్యం కాదుగాని మనము నేర్చుకున్న దానితో ఏం చేశామనేది మరెంతో ప్రాముఖ్యం. మనము నేర్చుకున్న భౌతిక సంబంధమైన జ్ఞానానికి కాక మనం పొందిన వెలుగును అనుసరించి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటాం. ఈ విధంగా వాళ్ళమ్మ అమ్మమ్మగారు పౌలు ద్వారా ఎంతో నేర్చుకున్న తిమోతిని పౌలు హెచ్చరించాడు. అక్షర సంబంధమైన బైబిల్ జ్ఞానం మాత్రమే గాక ఆత్మ సంబంధమైన అనుభవం కూడా తిమోతికి ఎంతో ఉంది. గనుక తాను నేర్చుకున్న విషయాల్లో కొనసాగుతూ వాక్యాన్ని ప్రకటించుమని తెలియజేస్తూ వచ్చాడు. వాక్యం ప్రకటించడం ద్వారా వాక్యం తెలిసిన వారు లెక్క పూర్తిగా అప్పగించవచ్చు. దేవుడు ఆశీర్వదించే పరిచర్య వాక్య పరిచర్యే. క్రొత్త జన్మాన్నిచ్చేది, క్రొత్తగా జన్మించిన వారిని పోషించేది కూడా వాక్యమే. ఈ వేద పాఠశాల ఆంగ్ల బోధకుని అనుభవం కూడా ఇదే అయ్యుంది. ఈ ప్రసారాలు వినే ఎందరో మార్చబడి క్రొత్త జీవితాలు జీవించడం దేవునికెంతో మహిమకరమైన ఆరాధనను తీసుకుని వస్తుంది. అద్భుతమైన ప్రేరణనిచ్చే దేవుని వాక్యము దైవ ప్రేరణ ద్వారానే కలిగింది, దేవుని నుండి కలిగింది, ప్రయోజనకరమై ఉంది. దేవుని వాక్యము సజీవమైన శక్తి గలదై ఉంది. దేవుని వాక్యము ఎంతో వేగము కలిగి ఉంది. దేవుని వాక్యము పాపుల జీవితాల్లో రక్షణ కలిగిస్తుంది. రక్షణ పొందిన వారి జీవితాలను నిర్మిస్తుంది. దేవుని వాక్య అధ్యయనం చేయడమంటే పాండిత్యం, నైపుణ్యం మొదలైన వాటి కోసం కాక మార్పు కలగడానికి, మార్పు పొందడానికి, రక్షణ పొందడానికి, దేవుని అద్భుత శక్తి మనుషుల జీవితాల్లో కుమ్మరించబడడానికే ఉద్దేశించబడింది. ఈ విధంగా వాక్యము మనిషి హృదయంలోనికి పంపబడడం, వాక్యములోనికి మనిషి రాబట్టబడడం ప్రాముఖ్యమయ్యుంది. దేవుని వాక్యం మనలను దేవుని చిత్తములో స్థిరపరుస్తుంది. ఇదే వేద పాఠశాల ఉద్దేశమయ్యుంది. తిమోతి తాను ఎవరి ద్వారానైతే వాక్యము నేర్చుకున్నాడో వారంతా తనకు సాక్షులై ఉన్నారు. తాను నేర్చుకున్న వాక్యములో తాను కొనసాగవలసి ఉన్నాడు. తాను నేర్చుకున్న సత్యం అంతటిలో తిమోతి జీవించాలి. ఇదే పౌలు సలహా. ఇక ఆ చలికాలమంతా పౌలు తిమోతి దగ్గర గడపాలని ఎంతో ఆశించాడు. కాని చలికాలానికి ముందే తాను అనుకోని విధంగా ఎండాకాలంలోనే పౌలు చంపబడ్డాడు, శిరచ్ఛేదం చేయబడ్డాడు. గనుక తిమోతి వేరలేకపోయాడు. చివరగా పౌలు ఇచ్చిన వాంగ్మూలము హృదయ విదారకంగా వినిపించింది. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు
నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకును నాకు మాత్రమే గాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తిమోతి సాధ్యమైనంత త్వరగా పౌలు యొద్దకు రావాలని కోరుతూ దేమ తనను విడిచిపెట్టి తెస్లోనికకు లోక సంబంధమైన వాటి కోసం వెళ్ళిపోయాడని పౌలు తెలియజేశాడు. క్రేస్కే గలతీకు, తీతు దలమతీయకు వెళ్ళారని, లూకా ఒక్కడే తన దగ్గర ఉన్నాడని, వీలైతే నీవు వస్తూ మార్కును వెంటపెట్టుకొని రమ్మని త్రోయలో తాను మరచిపోయిన అంగీని, కర్పునొద్ద ఉంచిన చర్మపు కాగితాలను పట్టుకొని రమ్మంటూ తిమోతికి ఈ 2వ పత్రికను వ్రాశాడు. ఈ భాగము ఎంతో విచారము కలిగించేది అయినప్పటికీ ఎంతో ఆసక్తికరమైనది కూడా. తన పరుగు కరముట్టించి విజేత గెలుచుకునే కిరీటం పౌలు పొందనయున్నాడు. ఆటల్లో గెలిచిన వారు పొందే క్షయమైనది కాదు, కాని ఈ సేవ పందెపు రంగములో గెలిచిన వారికి ఇవ్వబడే బహుమానము అక్షయమైన బహుమానం. పౌలు తన పరిచర్య ప్రారంభంలోనే కొరింథీ పత్రికలో తాను పరుగెత్తబోయే పందెమును తప్పక గెలుస్తానని తెలియజేశాడు. సాధారణంగా పరుగు పందాల్లో ఒకరు గెలుస్తారు, కాని ప్రతి ఒక్కరూ తాము తప్పక గెలుస్తామని చెప్పలేకపోవచ్చు. కాని పౌలు తప్పక గెలిచే విధంగా కృషి చేశాడు. పరిచర్యను ఒక పోరాటానికి కూడా పౌలు పోల్చుకున్నాడు. పౌలు తన పోరాటానికి మరియు పోరాటములో విజయము పొందడానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. పౌలుకు తాను పొందిన విజయానికి బహుమానము కూడా తనకుందని పౌలుకు తెలుసు. పరలోక రాజ్యములోని విజేతల స్థలములో నిలువబడిన వారికి నీతి కిరీటం యేసు క్రీస్తుచే అలంకరించబడుతూ ఉంది. పౌలు తిమోతికి కూడా ఇదే సవాలునిస్తూ ఉన్నాడు. బహుమానం పొందగల పరుగెత్తాలని, బహుమానము పొందగలిగేటట్టు పోరాడాలని పౌలు తెలియజేశాడు. మన ఆంగ్ల బోధకుని యొక్క సంఘ కాపరి గుండె జబ్బుతో మరణిస్తూ ఉన్నప్పుడు తన పని సమస్తము నెరవేర్చిన పౌలు వంటి అనుభవంతో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు కూడా ఇదే అనుభవంలో కొనసాగుతూ ఉన్నాడు. పౌలు తిమోతికిచ్చిన సవాలు కూడా ఇదే. నా పరుగు కరముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పగలిగిన అనుభవం గుండా మీరు కూడా వెళ్ళాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. దేవుని వాక్యం విషయం అన్నీ తెలుసుకోవడం, వాక్య భాగాలు కంటత పెట్టడం ముఖ్యం కాదుగాని, మనము నేర్చుకున్న దానితో ఎలా జీవిస్తున్నాము, ఏమి చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యానికి లోబడి మన ప్రాచీన మనస్తత్వాన్ని విడిచి యేసుక్రీస్తు ద్వారా నూతన పరచబడి నూతన జీవితాలు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అటు జీవితాలు దేవునికెంతో మహిమకరమైన ఆరాధనను తీసుకుని వస్తుందని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఇంతవరకు తిమోతికి పౌలు వ్రాసిన 2వ పత్రికలోనున్న వాక్య సత్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తులుడైన పౌలు వలె మా ఆత్మీయ పోరాటాన్ని, మా ఆత్మీయ పరుగును, మా ఆత్మీయ విశ్వాస జీవితాన్ని పౌలు వలె నమ్మకంగా తుదముట్టించడానికి, కడముట్టించడానికి సహాయము చేయమని, విశ్వాస వీరుల అనుభవాల గుండా మా శ్రోతలను, విశేషముగా విశ్వాసులను, సేవకులను నడిపించుమని, ఈ పౌలు రాసిన పత్రికల ధ్యానాలు మా శ్రోతల కుటుంబాలకు వారి యొక్క సేవా జీవితములో కూడా మిక్కిలి దీవెనకరంగా చేసినందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.